World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. వాళ్ళది తప్పున్నా కూడా బాబు వాళ్ళ తప్పు ఉన్నా కూడా అమ్మాయి వాళ్ళ తప్పు ఉన్నా కూడా అమ్మాయి వాళ్ళ తప్పు అని చెప్పారు మేడం, అబ్బాయి వాళ్ళదే తప్పు అని చెప్తారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కలిసి తిరుగుతారు, అన్నీ అయితాయి. ఆ బాబుది ఈరోజు బర్త్డే ఉంది. సో మేబీ ఆ బాబు ప్రపోజ్ చేయడానికి పోతే నేను అన్నను అనుకున్నాను, ఫ్రెండ్ని అనుకున్నాను, తిరిగేటప్పుడు తిరుగుతారు, గిఫ్టులు కొనిచ్చుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి వస్తే మగపిల్లలను బదలాం చేస్తారు. వాడు ఎంత ప్రెస్టేషన్కి గురైతే ఆ పిల్లగాడు ఆ డిసిషన్ తీసుకుంటారు. ఎంతసేపు ఈ సొసైటీలో మగపిల్లల తప్పు అని అంటున్నారు, కానీ ఆడపిల్ల ఎంత మటుకు ప్రోత్సహించిందో తెలుస్తలేదు. అది ఎప్పుడన్నా కన్నద మగపిల్లలనే తప్పు అంటారు, మగపిల్లలే తప్పు చేస్తారంటారు కాలేజ్లో, కానీ ఎక్కడన్నా కూడా ఆ ప్రోత్సాహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అబ్బాయితోటి క్లోజ్గా ఉన్నది, ఆ చనువుతోటే కదా అబ్బాయి అడుగుంటాడు. లేకపోతే ఇంతోమంది ఉన్నారు క్లాస్మేట్స్, ఎవరిని అడగండి ఆ అమ్మాయిని ఎందుకు అడుగుతాడు? ఇన్ని రోజులు బాగా ఉండి బాగా తిరిగి బాగా చేసి తీరా ప్రపోజ్ చేసే టైంకి ఆ పిల్ల అట్లా అన్నదంటే వాడు ప్రెస్టేషన్కి గురై ఉంటాడు. మరి చనిపోవడానికి కారణం ఏముంటా అంటే భయపడ్డా లేదంటే ఎవరైనా బెదిరించారా? 10 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్, చాలా క్లోజు. 10 సంవత్సరాల నుంచి ఆ బాబు బ్రిలియంట్ స్టూడెంట్, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ఆ అబ్బాయి తెలుసా, చాలా మంచిగా చదువుకుంటాడు అబ్బాయి. ట్రాక్ రికార్డ్ కూడా చాలా క్లియర్ అని చెప్తున్నారు. అసలు ఎవరి జోలికి వెళ్ళాడు, అతని పని అతను చేసుకుంటాడు అని వెళ్ళాడు, ఎవ్వరు జోలికి వెళ్ళాడు. ఆ పొల్ల కావాలనే ఏదో నా మనమని మీద అన్ని లేని నిందలు అన్ని మోపింది. నా అబ్బాయి అసంటాడు. 17 ఏళ్ళకు ప్రేమలు ఉంటాయా మేడం చెప్పు? ఆ పిల్లకు 16 ఏళ్ళకు మేడం ఉంటాయా? చదువు కంటే చదువులకు పోతారు మస్తుగా, చదువులకు మస్తు పోతారు మేడం. పోయినంత మాత్రం వల్లనే బట్టకాల్చి మీద ఎత్తారా చెప్పు? అట్లా వేయొద్దు కదా. అది ప్రేమలు దోమలు అన్న ఏం లేవు, ఏం అట్లాడి లేవు. అది కావాలనే పొరగాళ్ళు నటించి నా మనవని మీద తోసేసిర్రు ఎక్కడన్నా తీసుకుపోయి. చూసిన కుటుంబ సభ్యులు అయితే అసలు అట్లాంటి ధైర్యం లేదు, అతనికి చాలా క్లియర్ ఉంటాడు. ఏ విధంగా కూడా మాకు ఇదంతా అసలు తెలీదు, మేబీ ఏదైనా చేసి ఉండొచ్చు, బెదిరించో, 2 చేతులు కలుస్తేనే కదా చప్పట్లయితే. ఎప్పుడు చూసినా బాయ్స్ మీద తోసేస్తూ ఉంటాడు, మగాడిదే తప్పు అంటున్నారు కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు. మాకు ఎటువంటి భద్రత కూడా లేదు. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నిన్న మా ఇంటి మీద గొడవకు వచ్చారు, దాడి చేస్తున్నారు, మాకు భద్రత కావాలని కుటుంబ సభ్యులు చెప్పడం కూడా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.